హాయ్ ఫ్రెండ్స్. మిడిల్ క్లాస్ ఈ పదం వినడానికి చాలా రిలేటెడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ వర్డ్ ఎంత రిలేటెడ్ అంటే మిడిల్ క్లాస్ కష్టాలు చూపించిన ప్రతి సినిమా సూపర్ హిట్టే అయ్యింది. అంతలా కనెక్ట్ అవుతాం మనం మన కష్టాలకు. మనకి తెలియకుండానే మన జీతం, మన భవిష్యత్తు, మన కలలు అన్నీ నెమ్మదిగా మన చేతుల్లో నుంచి జారిపోతున్నాయి. మనం ఏం చేసినా, ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా మనం ఇంకా మిడిల్ క్లాస్లోనే ఎందుకుంటున్నామో తెలుసా? బికాజ్ సమ్వన్ డిజైన్డ్ అవర్ ఫెయిల్యూర్. అసలు ఈ సిస్టమ్ వెనుక ఉందెవరు? మన జీవితాలు ఇలానే ఉండిపోవడానికి కారణం ఏంటి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం? వెల్కమ్ టు కేపీ తెలుగు టీవీ. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మన దేశంలో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఎక్కువ. అంతెందుకు, ఈ వీడియో చూసే వాళ్ళలో 90% మిడిల్ క్లాసే ఉంటారు. అయితే వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి మాత్రం రోజు రోజుకు కఠినంగా మారుతోంది. జీతం పెరుగుతున్నట్లే కనిపిస్తుంది, కానీ నిజానికి పెరిగేది ఖర్చులు, అప్పులు. మరి జీవితం మాత్రం అదే చోట నిలిచిపోతోంది. మనందరం ఒక భ్రమలో ఉంటున్నాం, మన జీవితం మన చేతుల్లో ఉందని. కానీ నిజం, మన జీవితం నిర్ణయించేది మనం కాదు, మన మీద ఉన్న సిస్టమే ఇదంతా నిర్ణయిస్తుంది. మీరు పుట్టిన రోజు నుంచి మీరేం చదువుతారు, ఎక్కడ పని చేస్తారు, ఎంత సంపాదిస్తారు, ఎంత ట్యాక్స్ కడతారు, ఎంత అప్పు తీసుకుంటారు, ఇవన్నీ ముందుగానే సెట్ అయిపోతాయి. మిడిల్ క్లాస్ అనేది ఒక చాయిస్ కాదు, అది ఒక ప్రీ ప్లాన్డ్ ట్రాప్. పరిగెత్తిస్తూ అక్కడే ఉంచే ట్రాప్, అలసిపోయినా వదలలేని ట్రాప్, ఏం చేసినా తప్పించుకోలేని ట్రాప్. స్టాట్స్ పరంగా చూస్తే మిడిల్ క్లాస్ క్వాలిటీ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది, కానీ వారి యాక్చువల్ లివింగ్ స్టాండర్డ్స్ మాత్రం రోజు రోజుకు పడిపోతున్నాయి. ఎందుకు? సాధారణంగా మిడిల్ క్లాస్ ఆదాయం కంటే వారి ఖర్చులు చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. పెట్రోల్, రెంట్, ఎడ్యుకేషన్, కూరగాయలు, వైద్యం, ప్రతి సెక్టార్లో ధరలు పెరిగిపోతున్నాయి. మరి ఖర్చులు పెరుగుతున్నాయి కదా, సంపాదన పెరుగుతుందా అంటే ఆ స్థాయిలో లేదు. దీని అర్థం ఏంటంటే నిజానికి మిడిల్ క్లాస్ స్టాట్స్లోనే పెరుగుతుంది, వారి లైఫ్ స్టైల్ మాత్రం రోజు రోజుకు తగ్గిపోతుంది. అసలు ఈ మధ్యతరగతి కొలాప్స్ అనేది ఒక్క రోజులో జరగలేదు, అది నెమ్మదిగా మనకే తెలియకుండా జరుగుతోంది. ఇన్ఫ్లేషన్ అంటే మనందరికీ తెలుసు, ధరలు పెరుగుతాయి అని. కానీ మధ్యతరగతి వాళ్ళకి ఇన్ఫ్లేషన్ అంటే సేవింగ్స్ తగ్గిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్యాంకులో పెట్టిన 1 లక్ష ఇన్ఫ్లేషన్ వల్ల 10 సంవత్సరాల తర్వాత కూడా లక్షగానే ఉండొచ్చు. కానీ 10 ఏళ్ల తర్వాత ఆ లక్ష ఇప్పుడున్న లక్షకి సరిపోతుందా అంటే అందులో సగం కూడా ఉండదు. ఇన్ఫ్లేషన్ వల్ల మీ జీవితం నామినల్ గా పెరిగినా రియల్ ఇన్కమ్ మాత్రం తగ్గిపోతుంది. ఇదే మిడిల్ క్లాస్ ను నెమ్మదిగా దెబ్బతీసే ప్రైమరీ సెక్టర్. ఇది ఇన్ఫ్లేషన్ కాదు, స్లో సఫోకేషన్. ఇక ట్యాక్సుల విషయానికి వస్తే మన దేశంలో డైరెక్ట్ ట్యాక్స్ కంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చాలా ప్రమాదకరం. జిఎస్టీ, ఫ్యూయల్ ట్యాక్స్, రోడ్ సెస్, కన్వీనియన్స్ ఫీజ్ అని ఒక్కొక్కటి చిన్న చిన్నగా కనిపిస్తాయి, కానీ అన్నీ కలిపితే ఒక ఏడాదికి మిడిల్ క్లాస్ మీద వేలల్లో లక్షల్లో భారంగా పడతాయి. రిచ్ ట్యాక్స్ అవాయిడ్ చేస్తారు, పూర్ కి ట్యాక్స్ ప్రయోజనాలు ఉంటాయి. మరి మిడిల్ క్లాస్ ఎక్కడ చూసినా పన్నుల భారమే. అందుకే మిడిల్ క్లాస్ దేశానికి బ్యాక్ బోన్ అయినా మీరు మంత్లీ ఫైనల్ బ్యాలెన్స్ చూసినప్పుడు మీరు ఖర్చు చేసిన దానికంటే మీపై కొట్టేసిందే ఎక్కువగా ఉంటుంది. మీ వ్యాలెట్లో హోల్స్ ఎక్కువ, నోట్స్ తక్కువ. లైఫ్ స్టైల్ కాస్ట్ పెరగడం కూడా మిడిల్ క్లాస్ ను తీవ్రమైన పరిస్థితుల్లోకి నెడుతోంది. ఎడ్యుకేషన్ చూస్తే గత 10 ఏళ్లలో దాదాపు దాని ఖర్చు రెట్టింపు అయింది. హెల్త్ ఖర్చు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనకు అంత మంచిది. సిటీస్ లో రెంట్ అంటే ₹1,00,000 చేతిలో ఉండాల్సిందే. ఇల్లు కొనడం అనేది దాదాపు ఒక కలలానే మిగిలిపోతోంది. మీరు కష్టపడి సంపాదిస్తున్నా జీవితంలో పెద్దగా ఏమీ బ్యాలెన్స్ ఉండడం లేదు. ఇది ఒక చిన్న సమస్య కాదు, భారత మధ్యతరగతి ఎదుర్కొంటున్న అసలైన ప్రెషర్ ఇదే. రెంట్, బిల్స్, పెట్రోల్, మెడిసిన్, ఫీజ్, గ్రోసరీస్, ఈఎంఐస్, ఇవన్నీ చెల్లించడానికే మీరు జీవిస్తున్నారు. అంతేకాని మీ జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి కాదు. ఒక యాక్సిడెంట్, హెల్త్ ఎమర్జెన్సీ లేదా జాబ్ అవ్వడమో గనక జరిగితే మీ ఎంటైర్ లైఫ్ సేవింగ్స్ మొత్తం అది కాజేస్తుంది. మిడిల్ క్లాస్ అనేది ఇప్పుడు డ్రీమింగ్ క్లాస్ అయితే కాదు, ఇది డ్రౌనింగ్ క్లాస్. ఇప్పుడు మనం ఈఎంఐస్, లోన్స్ గురించి ఒకసారి చూద్దాం. ఒకప్పుడు ఏదైనా వస్తువు లోన్లో తీసుకోవాలి అంటే చాలానే డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి వచ్చేది. అంతేనా, మన హిస్టరీ కూడా చెక్ చేసేవారు. అదొక పెద్ద ప్రాసెస్. ఇన్ కేస్ అప్రూవల్ వచ్చినా సరే డౌన్ పేమెంట్ కట్టి మరీ మనం వస్తువుని తీసుకోవాలి. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ క్రెడిట్ కార్డు ఉంది. హిస్టరీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి లక్షల్లో లోన్స్ ఇస్తున్నారు. ఈఎంఐ అంటే ఈజీ అనుకుంటాం, కానీ అది ఒక మోడర్న్ డే స్లేవరీ. మనకి ఫ్యూచర్ లో వచ్చే జీతాన్ని ముందుగానే ఒకటి దగ్గర తాకట్టు పెడుతున్నాం. ఇల్లు కొనాలి అంటే లోన్, కారు కొనాలి అంటే లోన్, ఇప్పుడేమో ఫోను, ఫర్నిచర్ కూడా లోన్స్ వచ్చేస్తున్నాయి. ఇలా ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబం ఈఎంఐ సైకిల్లోకి తెలియకుండానే వెళ్తోంది. ఈ సైకిల్లో వన్స్ యూ ఎంటర్ యూ కాంట్ స్టెప్ అవుట్ ఈజీలీ. మీ జీతం 50% కంటే ఎక్కువ ఈఎంఐస్ లోకి వెళ్తే సేవింగ్స్, ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ ఆగిపోతాయి.
మీరు వస్తువులు కొనడం లేదు, మీ భవిష్యత్తును అమ్ముకుంటున్నారు. మీరు మీ ఇంట్లో ఉండడం లేదు, మీరు లోన్లో ఉంటున్నారు. ఇంతకీ మీరు కూడా మిడిల్ క్లాసేనా? అయితే మిడిల్ క్లాస్ అని కామెంట్ చేయండి. ఎంతమంది ఉన్నారో మీకే తెలుస్తుంది. మన దేశంలో మిడిల్ క్లాస్ ఎదుర్కొనే మరో పెద్ద సమస్య వేజ్ స్టాగ్నేషన్, అంటే పనికి తగిన జీతం ఉండదు. కంపెనీస్ ప్రాఫిట్స్ లో ఉన్నా సరే జీతాలు మాత్రం అదే స్థాయిలో ఉండిపోతున్నాయి. దానికి చాలానే క్లియర్ రీజన్స్ ఉన్నాయి. అధిక జనాభా, జాబ్ కాంపిటీషన్, ఆటోమేషన్, స్కిల్ మిస్ మ్యాచ్, అవుట్సోర్సింగ్. ఈ కారణాల వల్ల ఉద్యోగుల సంపాదన స్టేబుల్ గా అలానే ఉండిపోతుంది. మీరు పనిచేస్తున్న కంపెనీకి మీపై ప్రేమ ఉండదు. వాళ్ళకి కావాల్సింది యువర్ టైం, యువర్ ఎనర్జీ, హెల్త్, పీస్. మీరు అలసిపోవాలి కానీ క్విట్ అయ్యేంత కాదు. మీరు అటెంప్ట్ చేయాలి కానీ క్వశ్చన్ చేసేంత కాదు. మీరు బతకాలి కానీ గ్రో అవ్వకూడదు. టార్గెట్స్ పెరుగుతాయి, జీతం తగ్గుతుంది, ప్రమోషన్స్ కనిపించవు. మనిషి మిషన్ లా అవుతున్నాడు రోజు రోజుకి. ఇవన్నీ చాలవు అనుకుంటే ఈ మధ్య వచ్చిన ఏఐ చాలా మిడిల్ క్లాస్ జాబ్స్ కి ఆల్టర్నేట్ గా తయారైంది. కస్టమర్ సపోర్ట్, డేటా హ్యాండ్లింగ్, ఎనాలిసిస్, ఎడిటింగ్, డిజైన్, అడ్మినిస్ట్రేషన్. ఈ జాబ్స్ లో ఉన్న వాళ్ళకి చాలానే డేంజర్ ఉంది. ఇది మిడిల్ క్లాస్ కు ఒక సైలెంట్ డేంజర్ లా తయారైంది. టెక్నాలజీ వేగంగా మారుతుంది కానీ ఉద్యోగుల శాలరీ, స్కిల్స్ మాత్రం అదే స్థాయిలో ఉంటున్నాయి. మీరు అప్డేట్ అవ్వకపోతే ఫ్యూచర్ లో జాబ్ పోతుందా అనే డౌట్ అక్కర్లేదు, ఇప్పుడే పోతుంది. భారతదేశంలో టాప్ 1% రిచ్ పీపుల్ దగ్గరే దాదాపు సంపద అంతా ఉంటుంది. రిచ్ పీపుల్ సూపర్ రిచ్ అవుతున్నారు. ఊర్కు గవర్నమెంట్ నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ లభిస్తున్నాయి. మరి మిడిల్ క్లాస్ మాత్రం ఈ మధ్యలోనే చిక్కుకుపోయింది. మధ్యతరగతి బలహీనపడితే దేశ ఆర్థిక నిర్మాణం కూడా బలహీనపడుతుంది. మీ సేవింగ్స్ లోయెస్ట్ ఇన్ ద డికేట్స్ గా ఉంటున్నాయి. మీ అప్పులు చాలా ఎక్కువ కానీ కొనుగోలు శక్తి మాత్రం చాలా వీక్ గా ఉంటుంది. ఇక మన విద్యా వ్యవస్థకు వస్తే మనీ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్స్, వెల్త్ బిల్డింగ్ లాంటివి ఎప్పుడూ కనిపించవు. మిడిల్ క్లాస్ ఎప్పుడూ హార్డ్ వర్క్ పైనే నమ్మకం పెడుతుంది కానీ మీ హార్డ్ వర్క్ ను ఎవరూ గుర్తించరు. ఫినాన్షియల్ నాలెడ్జ్ లేకపోవడం మిడిల్ క్లాస్ ను సులభంగా ట్రాప్ చేస్తుంది. ఓన్లీ వన్ ఇన్కమ్ సోర్స్, హై ఎక్స్పెన్సెస్, జీరో ప్లానింగ్, ఇంపల్సివ్ లైఫ్ స్టైల్, లోన్స్, నో ఇన్వెస్ట్మెంట్స్. ఇది ఒక వ్యక్తిగత తప్పు కాదు, ఇది వ్యవస్థలో ఉన్న లోపం. మధ్యతరగతి కొలాప్స్ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? మనసులో. ఒకప్పుడు మిడిల్ క్లాస్ కు పెద్ద డ్రీమ్స్ ఉండేవి కానీ ఇప్పుడు డ్రీమ్ హౌస్ అంటే ఒక నైట్ మేర్, డ్రీమ్ ఎడ్యుకేషన్ అంటే అదొక బర్డెన్, డ్రీమ్ లైఫ్ స్టైల్ అంటే అప్పు చేసి బ్రతకాలి. మిడిల్ క్లాస్ ఇప్పుడు డ్రీమ్ చేయడం మానేసింది. కోరికలకు అనే రైట్ కూడా లేదు మిడిల్ క్లాస్ కు. అసలు మిడిల్ క్లాస్ రోజు రోజుకు ఎందుకు పడిపోతుంది? బికాస్ సిస్టమ్ కు వర్కర్స్ కావాలి, అంతేగాని థింకర్స్, డ్రీమర్స్, క్వశ్చనర్స్ లాంటి వాళ్ళు అవసరం లేదు. నో వన్ ఈస్ కమింగ్ టు సేవ్ మిడిల్ క్లాస్. గవర్నమెంట్ అవ్వచ్చు, బ్యాంక్ అవ్వచ్చు, మీ బాస్ అవ్వచ్చు, ఆఖరికి మీరు చదివిన డిగ్రీ అయినా అవ్వచ్చు. ఇవేవి మిమ్మల్ని కాపాడలేవు. మనల్ని కాపాడేది ఒక్కటే, అదే అవేర్నెస్. అందుకే ఈ సమస్యను వ్యక్తిగతంగా కాకుండా దేశవ్యాప్తంగా చూడాలి. ఇన్ఫ్లేషన్, ఖర్చులు, ఈఎంఐలు, పన్నులు, వీటిని పరిష్కరించే ఆర్థిక బలం మిడిల్ క్లాస్కే ఉండాలి. మధ్యతరగతి సమస్యలు వ్యక్తిగతం కాదు, అవి జాతీయ సమస్యలు. ఒక్కటైతే క్లియర్, మీరు ఇప్పటికైనా ఆ ఉచ్చులో నుంచి బయటకు వస్తారా లేదా మీ కలల ప్రపంచంలోనే ఉంటారా అనేది మీ చేతుల్లోనే ఉంది. ఇంతకు మీ డ్రీమ్ ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు.